ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక మంచి బెస్ట్ ఫేస్ వైట్నింగ్ క్రీమ్ చేయబోతున్నా. ఫేస్ వైట్నింగ్ క్రీమ్ చేయమని చాలామంది కామెంట్ చేశారు. అందుకే నేను రోజు నైట్ యూస్ చేసే ఒక వైట్నింగ్ క్రీమ్ చేయబోతున్నా. ఈ క్రీమ్ మన డెడ్ స్కిన్ని తొలగించడంతో పాటు డార్క్ స్పాట్స్, అలాగే మన ఫేస్ మీద ట్యాన్ని కూడా తొలగిస్తుంది. ఇది 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇందులో యూజ్ చేసే న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వల్ల మన ఫేస్ చాలా హైడ్రేటింగ్ ఇంకా చాలా క్లియర్‌గా మారుతుంది. దీన్ని వాడుతూ ఉండడం వల్ల మన ఫేస్ మీద పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి. ఈ వైట్నింగ్ క్రీమ్ చేయటం కూడా చాలా సులువు. 3 వస్తువులతో ఈజీగా చేసేయొచ్చు. మరి ఎలా చేయాలి? ఇంతకీ దాన్ని ఎలా యూజ్ చేయాలి? ఇవన్నీ మనం ముందు చూసేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. అంతకంటే ముందు నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫేస్ క్రీమ్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 టీ స్పూన్స్ మెంతులను వేసుకుందాం. మెంతులు మన ఫేస్ మీద చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో, ఫేస్ గ్లో పెంచడంలో, అలాగే పింపుల్స్ తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇప్పుడు ఒకసారి వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇలా పౌడర్‌లా గ్రైండ్ చేసిన తరువాత వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2:30 గ్లాసుల వాటర్‌ని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. మెంతులను ఫేస్ మీద ఎన్నో ప్రాబ్లమ్స్‌కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే హెయిర్ మీద డాండ్రఫ్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా బాగా దగ్గరకయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారింది. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి వడపోత సాయంతో దీంట్లో ఉన్న క్రీమ్ మొత్తం బయటకి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మెంతుల నుంచి క్రీమ్‌ని బాగా తీయాలి. ఇలా బాగా తీసుకున్న తరువాత ఈ మెంతుల పేస్ట్‌ని పాడేయనవసరం లేదు. దీన్ని మెడకు రాసుకోవడం వల్ల మెడ మీద ఉండే డార్క్‌నెస్ పూర్తిగా తగ్గిస్తుంది. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ క్రీమ్‌లోకి 3 టీ స్పూన్ల అలోవెరా జెల్‌ని తీసుకుందాం. అలోవెరా జెల్ మన స్కిన్‌ని చాలా హైడ్రేటింగ్‌గా, ఎప్పుడూ డ్రై అవ్వకుండా చూస్తుంది. అలాగే మనం చాలా వీడియోస్‌లో బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తారని కూడా చెప్పుకున్నాము.
అలోవెరా జెల్ వేసిన తర్వాత 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి. లేదంటే అక్కడక్కడ కలవకుండా ఉండిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తరువాత మన లాస్ట్ ఇంగ్రీడియెంట్ అయిన ఈ విటమిన్ క్యాప్సూల్స్‌ని 2 వేస్తున్నా. ఈ విటమిన్ క్యాప్సూల్స్ మన ఫేస్‌కి ఎవ్రీడే నైట్ అప్లై చేసి పడుకోవడం వల్ల మార్నింగ్ లేచేసరికి మన ఫేస్ చాలా గ్లోగా, అలాగే ఫ్రెష్‌గా బాగా కనిపిస్తుంది. ఈ విటమిన్ క్యాప్సూల్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక ఎయిర్‌టైట్ కంటైనర్ తీసుకొని మనం ఇందాక చేసుకున్న వైట్నింగ్ క్రీమ్‌ని ఇందులో వేసుకుందాం. ఇలా ఒక బాక్స్‌లోకి స్టోర్ చేసుకున్నారంటే ఈ క్రీమ్ 2-3 మంత్స్ దాకా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడైతే నా హ్యాండ్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నా. రిజల్ట్ అయితే ఎలా కనిపిస్తుందో మీరే చూసేయండి. ఇలా నా హ్యాండ్ మీద మసాజ్ చేస్తున్నట్టు మీరు కూడా మీ ఫేస్ మీద ఒక 2-3 మినిట్స్ బాగా మసాజ్ చేయాలి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ బాగా ఆరనివ్వాలి. ఇప్పుడైతే నా హ్యాండ్ బాగా ఆరింది. ఇప్పుడు నేను నెమ్మదిగా రబ్ చేస్తున్నా. చూసారు కదా! రబ్ చేస్తుంటే పొడిలా ఎలా రాలుతుందో. ఇప్పుడైతే నా హ్యాండ్‌ని వాష్ చేసి చూపిస్తాను. వావ్! వాష్ చేసిన తర్వాత నా హ్యాండ్ మీద డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. ఈ క్రీమ్ ఎంత బాగా ఉపయోగపడుతుందో అని. మీరైతే ఈ క్రీమ్‌ని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని మాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్‌లో ఫేస్‌కి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి వెళ్లి చూడండి. అలాగే ఈ ఫేస్ వైట్నింగ్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.